కృష్ణా పోలీస్ స్టేషన్ పరిధిలోని మర్డర్ కేసులో నిందితుడు A1 కృష్ణను 48 గంటల్లో పట్టుకుని రిమాండ్ చేయడం జరిగిందని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ పత్రికా సమావేశంలో తెలిపారు. నిందితుని వద్ద ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో డీఎస్పీ ఎన్ లింగయ్య పర్యవేక్షణలో నిందితుని పట్టుకోవడంలో బాగా పనిచేస్తున్న పోలీసులను మక్తల్ సిఐ చంద్రశేఖర్, ఎస్ఐ ఎస్ఎం నవీద్, క్రైమ్ పోలీస్ కానిస్టేబుల్స్ ఏబీ సురేందర్ బాబు, అశోక్ కుమార్, శ్రీకాంత్లను ఎస్పీ అభినందించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ మీడియాకు వెల్లడించారు. ల్యాండ్ తర్వాత డాటర్కి ప్లాట్ ఇస్తానని హామీ ఇచ్చారు అప్పుడు. కానీ మళ్ళీ ఇప్పుడు అడిగితే వాళ్ళు వద్దని చెప్పారు. ఓన్లీ సన్కి ఇస్తాను, డాటర్కి ఏమి ఇవ్వను, అండ్ నేను ఇంకో పెళ్ళి నేను చేస్తానని చెప్పారు. అది చేయకపోతే అంటే నేను ఇదే చేస్తాను, మీరు ఏం చేయగలుగుతారో అది చేయండి అని బెదిరించారు. సో అప్పటి నుంచి ఈ అక్యూజ్డ్ కృష్ణ ఆయన ప్లానింగ్ చేసి కృష్ణ ఒక ఇంకో మైనర్ శివప్రసాద్ అని అబ్బాయితో కలిసి అక్కడే రాయచూరులోనే ఆయనకి చంపి మర్డర్ వెపన్తో పాటు ఆటోలో ఆయన తీసుకొని ఇక్కడికి వచ్చారు. అన్న ఉద్దేశం ఏంటంటే బాడీ కూడా నదిలో డంప్ చేయడం అనేది ఉద్దేశంతో తీసుకువచ్చారు. కానీ చాలా హెవీ వల్ల చేయలేక అక్కడే పడేసి వెళ్ళిపోయారు. మర్డర్ వెపన్ కూడా నదిలో పడేశారు. సో ఇప్పుడు మహేష్ సన్ ఆఫ్ శాంతప్ప, నేటివ్ ఆఫ్ రాయచూర్ అని దొరికినాయి. తర్వాత ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తే అక్యూజ్డ్ కూడా మనకి దొరికారు. బాగా ఎఫర్ట్ వల్ల మక్తల్ సిఐ అండ్ హిస్ టీమ్ ఇంక్లూడింగ్ కృష్ణ ఎస్హెచ్ఓ బాగా ఎఫర్ట్ పెట్టేసి కేసు డిటెక్ట్ అయినాయి. అంటే ఇది డిసీజ్ వచ్చేసి కృష్ణ ఆయనకి బామర్ది, కృష్ణ వాళ్ళ ఎల్డర్ సిస్టర్ ఈ డిసీజ్డ్ మహేష్ వాళ్ళ ఎల్డర్ సిస్టర్ కృష్ణతో 2009లో మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి ఇద్దరు సన్, ఒక డాటర్ పుట్టింది. లాస్ట్ ఇయర్ దిస్ మహేష్ ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ ఆయన మర్డర్ కేసులో లాస్ట్ ఇయర్ అక్టోబర్ ఈ మహేష్ ఈయన భార్యకి చంపేశారు. చంపిన తర్వాత అప్పుడు మర్డర్ కేసు అయిన రాయచూరులో జైలు కూడా పోయారు. ఈ సంవత్సరం మార్చ్ మంత్లో బెయిల్ వచ్చిన తర్వాత ఈ డిసీజ్ అంటే భార్య వాళ్ళ ఎల్డర్ బ్రదర్ బామర్ది కృష్ణ ఆయనకి అడిగారు, మీరు యాజ్ A2 మైనర్ శివప్రసాద్ ఇద్దరు మన కస్టడీలో ఉన్నారు. ఈ మొత్తం కేసులో మక్తల్ CI as well as Krishna SHO and crime team has done a wonderful job in detecting this case. Basically investigation లో 2 days time పడింది, but this detection was done within 48 hours. వాళ్ళందరికీ గైడ్ చేస్తూ SDPO లింగయ్యకి నా తరఫు నుంచి అభినందనలు. థ్యాంక్ యూ. మనకి నారాయణపేట జిల్లా కృష్ణా బ్రిడ్జ్ పైన 2/8/2024 రాత్రి ఒకటి డెడ్ బాడీ చాలా లావుగా అక్కడ పడినట్టు ఉన్నది ఇన్ఫర్మేషన్ రాగానే సిఐ మక్తల్ అండ్ ఎస్ఐ కృష్ణ ఇద్దరు వెళ్ళి అక్కడ క్రైమ్ సీన్ ప్రొటెక్ట్ చేయడం అండ్ అక్కడ నుండి ఆ కేస్ అనేది ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ ఎవరిది అనేది దానిపైన స్టార్ట్ చేయడం మొదలైంది. 2 టీమ్స్ ఏర్పాటు చేసి ఒకరు CCTV మొత్తం చేయడం, అట్లాగే టెక్నికల్ CDR అండ్ కావడం చూస్తూ ఎవరు చేసినట్టు ఉన్నది అది దానిపైన స్టార్ట్ చేశాం. కొన్ని రోజుల తర్వాత అంటే నెక్స్ట్ డే మనకి ఈ డెడ్ బాడీ అనేది ఐడెంటిఫై అయినాయి. రాత్రి టైంలో మార్నింగ్ 1:30 ఎర్లీ అవర్స్ ఆ టైంలో ఆటోలో ఇద్దరు మనిషి వచ్చి అంటే ఇప్పుడు డెడ్ బాడీని పడినట్టు ట్రై చేశారు. కృష్ణా నదిలో ట్రై చేశారు, కానీ చాలా లావు ఉన్న వల్ల వాళ్ళు వల్ల అక్కడే రోడ్ పైననే వదిలేసి వెళ్ళిపోయారు. అది ఆ ఆటోని ట్రాక్ చేస్తూ మనకి క్లూజ్ రాయచూర్ నుంచి అటు ఈ